దేశంలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఇంజనీరింగ్ చేసేందుకు సంబంధించి కోర్సులో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ పరీక్షలు ఫలితాలు అర్ధరాత్రి తర్వాత విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న జేఈఈ సెషన్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్కి విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు తాజాగా విద్యార్థులు సాధించిన పర్సెంటేజ్ స్కోర్తో పాటు ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్ 1 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కులతో పాటు స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేందుకు విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్స్ పరీక్షలకు దేశవ్యాప్తంగా 10,61,849 మంది రిజిస్టర్ చేసుకోగా 9,92,350 మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 24 మంది విద్యార్థులు 100% స్కోర్తో అదరగొట్టారు. వీరిలో ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ, తెలంగాణ నుంచి హర్ష ఏ గుప్తా, వంగల అజయ్ రెడ్డి, బనిబ్రత మాజీ ఉండడం విశేషం. జేఈఈ పేపర్ 2 బ్యాచిలర్ ఆఫ్ ఆర్కియాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ ఫలితాలను తర్వాత ప్రకటించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. జేఈఈ సెషన్ 1, 2 పరీక్షలో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోర్ పరిగణలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించారు. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2,50,000 మందికి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కల్పించారు. జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకోసం మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఇంజనీరింగ్ చేసేందుకు సంబంధించి కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ మెయిన్స్ ఫలితాలు అర్ధరాత్రి తర్వాత విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న జేఈఈ సెషన్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్కి విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు తాజాగా విద్యార్థులు సాధించిన పర్సెంటేజ్ స్కోర్తో పాటు ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాల కోసం ఈ నెల 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్ 1 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కులతో స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేందుకు విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు దేశవ్యాప్తంగా 10,61,849 మంది రిజిస్టర్ చేసుకోగా 9,92,350 మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 24 మంది విద్యార్థులు 100% స్కోర్తో అదరగొట్టారు. వీరిలో ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ, తెలంగాణ నుంచి హర్ష ఏ గుప్తా, వంగల అజయ్ రెడ్డి, బనిబ్రత మాజీ ఉండడం విశేషం. జేఈఈ పేపర్ 2 బ్యాచిలర్ ఆఫ్ ఆర్కియాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ ఫలితాలను తర్వాత ప్రకటించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. జేఈఈ సెషన్ 1, 2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోర్ను పరిగణలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించారు. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2,50,000 మంది జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశ పరీక్షలు కల్పిస్తారు. ఇందుకోసం మే 18న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.